సోమిరెడ్డి అన్న నమస్తే అన్న. హలో నమస్తే సాయి. బాగానా అన్న? అంతా మంచిగా సాయి. నిన్న మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కార్పొరేషన్లు ప్రకటించడం జరిగింది. 18 కార్పొరేషన్లు. ఉమ్. మరి దాంట్లోనైతే రెడ్డి కార్పొరేషన్ అయితే కనిపించలేదు. మరి అదే సాయి, రెడ్డి మేము సంఘం, తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం సభ్యులుగా మీరు దాని గురించి మీరు ఏమంటారు? ఇది చాలా బాధాకరం. అన్ని కార్పొరేషన్లు ప్రకటించి మా ఒక రెడ్డి కార్పొరేషన్ అప్పుడైతే దీనికి కారణాలు ఏందో మాకు ఇంతవరకు కూడా అర్థం అవుతలేదు. కానీ కొంత మేరకు మాకు తెలిసిన విషయాల ప్రకారం ఏంటంటే మా రెడ్డి సంఘాలు అన్ని ఒక్కటికి మొన్న నాగోళ్ళ మీటింగ్ లో ఒక్కటైనా చెప్పడం జరిగింది. అవును. అయినా కానీ కొంతమంది మళ్ళా భిన్నాభిప్రాయాల వల్ల మా కార్పొరేషన్ ఆగిపోయిందా ఏందని మేము చాలా బాధపడుతున్నాం సాయి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు రెడ్డిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్లనే ఇది జరిగింది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా రెడ్డి సంఘాల అధ్యక్షులని పేరు చెప్పుకొని తిరుగుతున్న కొంతమంది నాయకుల వల్లనే ఈ కార్పొరేషన్ అయిపోయింది తప్ప రెడ్డి కార్పొరేషన్ ఆగిపోవడానికి ముఖ్య కారణం అదే. ఓకే. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఒకటైతే లేరో మాకైతే అర్థమైతలేదు. పోయి ఒక కార్పొరేషన్ ఇద్దామంటే అందరు కలిసి పోయి కార్పొరేషన్ ఇవ్వండి అన్న, మాకు ఎవరు వచ్చినా ఏం లేదు, బాధ లేదు, మా దాంట్లో పేద రేట్లు ఉన్నారు అని వీళ్ళు పోయి సుముఖంగా ముఖ్యమంత్రికి చెప్పాలి. కానీ ఈ చెప్పేటోళ్ళు ఏం చేస్తారు, పోయి ఆడికి పోయి అన్న ఆయనకి ఇవ్వద్దు, ఈ సంఘం ఈయనకి ఇవ్వద్దు, ఈయనకి ఇవ్వద్దు అని వచ్చిన తర్వాత మీరు కలిసికట్టుగా మనుషుల సంవత్సరం చేయండి కార్పొరేషన్ చైర్మన్ పదవి. కానీ ఇప్పుడు మీరు చేసిన వికృత చేష్టల వల్ల ఇలా మా జాతికి ఎంత నష్టం అవుతుందో మీరు అందరు చూస్తుండ్రు సాయి. దీనికి తగిన మూల్యం ఈ రెడ్డి సంఘాల అధ్యక్షులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకొకటి అన్న, వచ్చే 15 రోజుల్లో రెడ్డి కార్పొరేషన్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని ఒక వార్త వస్తుందన్న, మరి అది వాస్తవమే అంటారా? అవన్నీ ప్రకటించేది ఉంటే 18 కార్పొరేషన్లు ప్రకటించాలన్నా మనం ఒక్కటే ఎందుకు ఆపిండు సాయి? వీళ్ళు ఇది కరెక్టేనా, ఇది బాగేనా, ఇది ఎందుకు వీళ్ళకి ఇంత స్వార్థపూరిత రాజకీయాల కోసమా? ఈ మన జాతిని, మా దాంట్లో ఎంతమంది పేద రేట్లు ఉన్నారు అనేది మీకు అందరికి తెలిసిన విషయం. వీళ్ళ పేద రేట్ల భవిష్యత్తు కంటే మీ పదవులు ముఖ్యమా? అసలు వీళ్ళకి సూటిగా అడుగుతున్నా, రేపు వీళ్లకు ప్రతి ఒక్క ఈ 4-5 సంఘాల రెడ్డి సంఘాల నాయకుల అధ్యక్షుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం చేపడతాం. వారిని అందరిని ఒక్క తాటికి తెచ్చి ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయి మేము అంత కలిసి ఉన్నామని చెప్పి మా కార్పొరేషన్ సాధించుకుంటామని నేను చెప్తున్నాను సార్. ఓకే ఓకే. ఒకవేళ ప్రకటించకపోతే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మమ్మల్ని కార్పొరేషన్ చేస్తా అంటే తగిన ఎట్లా చేసినామో ఈ ప్రభుత్వానికి కూడా మా కార్పొరేషన్ ఇవ్వకపోతే కర్రు కాల్చి వాత పెట్టుడు తప్పదు కదా. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ సార్. ఓకే రైట్ అన్న.